ఒక రాష్ట్రంలో ఒక అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేయవచ్చు అనేది చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి దుష్టపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. దానికి రక్షకుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. చంద్రబాబు నాయుడు గారిని గురించి ఒకే ఒక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని దిక్కులేని రాష్ట్రం అయిపోతే అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి మాకు ఏమి ఇచ్చారు మీరు, హైదరాబాద్కి తెలంగాణ ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్కి మేము చంద్రబాబు నాయుడిని ఇచ్చాం, ఆయన బ్రాండ్ అంబాసిడరు, ఆయన హైదరాబాదును మించిన హైదరాబాదు తయారు చేసేటటువంటి శక్తి ఉన్న ఏకైక నాయకుడు అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక బ్రాండ్, ఆయన ఒక సంస్థ, ఆయన ఒక గుడ్ విల్. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఒక భాగం. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ని కొత్తగా పుట్టిన రాష్ట్రాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయటానికి పునాదులు వేసి అనేక భవనాలు నిర్మించి అనేక విద్యా సంస్థలు నెలకొల్పి అభివృద్ధి పదంలో నడిపించడం కోసం అట్ ది సేమ్ టైం సంక్షేమాన్ని కూడా కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మరవలేనిది. ఆయన కృషిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత తెరమరుగు చేయాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అమరావతి రాజధాని నాశనం చేయాలనేటువంటి దృక్పథంతో ఆయన పెట్టిన ఆయన పేరునే చరిత్రలో తుడిచివేయాలనేటటువంటి ప్రయత్నంతో ఒక దుస్సాహసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు లేని కేసు పెట్టి తన అధికారాన్ని వినియోగపరిచి 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన్ని మానసికంగా భౌతికంగా కూడా ఆయన్ని హింసించారు. ఆయన స్థాయి, ఆయన దేశ రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి. అలాంటిది ఆయన విలువ తెలియనటువంటి వ్యక్తులు గల్లీ లీడర్లతో సహా ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించారు. దీనిలో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు అందరూ కూడా ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏది ఏమైనా ఈ దుష్టపాలనని అంతరించాలి, దానికి మనం అందరం కంకణం కట్టుకోవాలని విదేశాల నుంచి వేల మంది వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది వచ్చారు. అనేక లక్షల మంది ఆంధ్రప్రదేశ్ అందరూ చేరి ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి